మంచి ఎక్స్పీరియన్స్ కానీ మంచిగా చెప్పారు. ఇంకా ఇక్కడ ఐ వాజ్ వెరీ హ్యాపీ విత్ దిస్ పెయింట్ ఆర్ట్స్ కానీ మనం 5 మినిట్స్ ఐస్ క్లోజ్ చేసి థింక్ చేయండి, మీకు ఏమొస్తే అది డ్రాయింగ్ చేయండి. అండ్ ఆల్సో నాకు తినేటప్పుడు సైలెంట్గా ఉండడం అంటే ఇష్టం. ఫస్ట్లో నేను కూడా ఫ్రెండ్స్తో మాట్లాడేదాన్ని, కానీ ఆఫ్టర్ దట్ ఐ రియలైజ్ హ్యావ్ టు బీ సైలెంట్ అండ్ ఈట్. తర్వాత సైలెంట్గా ఈట్ చేయడం. ఇంట్లో కూడా సైలెంట్గానే తింటాం, కానీ ఫ్యామిలీ మొత్తం తింటాం కాబట్టి మాట్లాడుకుంటాం. ఆఫ్టర్ దట్ క్లే మౌల్డింగ్లో నేను ఎంజాయ్ చేసిన, బట్ మంచిగా చేసిన, ఆల్ హ్యావ్ వర్క్డ్. ఇట్ ఈస్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. I was missed the stargazing, that is disappointed me. I don't know where ikkada stargazing kuda untadani. I was joined lately to the class, and Bala Vikas class loki నేను ప్రతి ఇయర్ మళ్ళీ పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ మహేశ్వరి మ్యామ్. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు జి శివకుమార్. ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. ముందుగా బ్రహ్మర్షి పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు, మరియు మహేశ్వరి మేడం గారికి నమస్కారాలు. నాకు 2 పిల్లలు. మా మేడము, మా పిల్లలు స్టార్టింగే వచ్చారు. నేను నిన్ననే వచ్చాను. నిన్నటికి ఈరోజుకు ఎంత ఉత్సాహం ఇచ్చిందంటే, చిన్నప్పుడు మామూలుగా అందరూ హాలిడేస్ వచ్చాయి, సమ్మర్ వచ్చాయి అంటే అందరూ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారు. అది యాక్చువల్లీ సమ్మర్ క్యాంప్ అని. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎంజాయ్ చేసి వచ్చేవాళ్ళము. వచ్చాక స్కూల్కి వెళ్ళాక అందరికీ వాళ్ళ ఆనందాలు పంచుకునేవాళ్ళము. నాకు నిన్నటి నుండి ఇప్పుడు జరిగిన సందర్భం, రేపు వెళ్తామనే సందర్భం, అంటే ఈ తేడా నాకు చిన్నప్పటి రోజులు గుర్తొస్తున్నాయి. సమ్మర్ క్యాంప్ అంటే ఎలా ఉంటుంది, ఆ ఆనందాలు అనేది వీళ్ళ ఎక్స్పీరియన్సు, వీళ్ళు చేసిన ఆటలు, వీళ్ళు చెప్తున్నారు. అంటే నేను నిన్న వచ్చాను, వీళ్ళు 4 రోజులు వాళ్ళు ఎంజాయ్ చేసింది స్టార్ గేజింగ్ అంటున్నారు, చెట్లతోని ఆస్వాదించడము, అలాంటి చిన్న బిట్స్ చెప్తూ ఉంటే నేను ఈ 4 రోజుల ముందు రాలేదనే ఒక చిన్న అంటే వస్తే బాగుండు అనే ఫీలింగ్ నాకు అలా అనిపించింది. ఈరోజు ట్రెక్కింగ్కి వెళ్ళాము. యాక్చువల్లీ మనం ట్రెక్కింగ్ అడవిలోకి మనం మామూలుగా ఫ్రెండ్స్తో వెళ్ళినా కూడా భయపడుతుంటాము, కానీ ఆ ట్రెక్కింగ్ అనే కాన్సెప్ట్ మేడం తీసుకొని ఆ అడవిలోకి వెళ్ళాక ఆ సైలెంట్ మెడిటేషన్ చేసి ఆ పక్షుల సౌండ్ వింటుంటే అసలు ఎన్ని కోట్లు ఇచ్చినా అలాంటి ఆనందం విలువ కట్టలేనిది. అది అంత ఆనందం అనిపించింది. ఒక మనిషికి మనశ్శాంతి, ఆనందం అనేది ఎలా ఉంటుంది అనేది అది ట్రెక్కింగ్కి వెళ్ళి అనుభవించిన వాళ్ళకి ఖచ్చితంగా అర్థమవుతుంది. నాకు అర్థమైంది. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎప్పటికీ పెడుతూ ఉంటారు, వాటికి మేము కూడా ప్రోత్సహిస్తాము. మేము కూడా వాలంటరీగా చేయాలని నిర్ణయించుకున్నాము. మహేశ్వరి మేడం, మీరు ఎప్పుడు మాకు ఫోన్ చేసి వాలంటరీ కావాలంటే చెప్పండి, మేము వచ్చి సహాయం చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇంకొకటి, 6:30కి ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది, ఇప్పుడు 8:30 అవుతుంది. అందరు కదిలి అటు ఇటు వెళ్తున్నారు. మేడం ఇంకా అక్కడే కూర్చున్నది. ఆమె స్ట్రెంగ్త్ అనేది ఏంటిదో అనేది అది అందరికీ అర్థమవుతుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు పావని. నేను చీరాల నుంచి వచ్చాను. నేను మా బాబు ఇద్దరం వచ్చాము. థ్యాంక్స్ టు పత్రిజీ గారండి అండ్ పరమ గురువులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అండ్ మహేశ్వరి మేడంకి ఇంకా ఎన్ని చెప్పినా తక్కువేనండి, కృతజ్ఞతలు. అది మాటల్లో చెప్పలేము. మేడం నాకు 2-3 ఇయర్స్ నుంచి పరిచయం అండి. పరిచయం అయిన కొత్తల్లోనే మేడం పవర్ ఏంటి అనేది నాకు అర్థమైంది. మేడం చూసి, అంటే నాకు సర్వీస్ చేయడం అంటే చాలా ఇష్టం. మేడం చూసి నేను భయపడేదాన్ని. అంటే ఇంత సర్వీసు ఒక మనిషి ఎలా చేయగలదు, వరల్డ్ వైడ్గా మేడం సర్వీస్ చేస్తారు, అదంతా నాకు తెలుసు. ఎలా అంటే నాకు సర్వీస్ చేయడం ఇష్టం కాబట్టి ఇంత చేయాలమ్మో అనుకునేదాన్ని. తర్వాత అది కూడా మేడం మాటల్లోనే విన్నాను. నేను ఇలా నిర్ణయించుకున్నాను కాబట్టి నేను ఇలా చేసిన. నాలాగే మీరందరూ కూడా ఇదే సర్వీస్ చేయాలి అని ఏం లేదు. నాకు అప్పుడు ధైర్యం వచ్చిందనమాట ఆ మాటకి.
అసలు మహేశ్వరి మేడంకి ఎన్ని చెప్పినా కృతజ్ఞతలు తక్కువేనండి. అసలు నేను ఇట్లా అంటే చిన్నప్పటి నుంచి నేను పెరిగిన వాతావరణంలో నేను మనసులో అంటే నేను ఆచరణలో పెడతాను కానీ నా మనసులోని భావాలను ఎక్స్ప్రెస్ చేయడం నాకు తెలియదు చిన్నప్పటి నుంచి. అంటే నేను పెరిగిన వాతావరణం ఇప్పటికీ కూడా. కానీ ఇప్పుడు మహేశ్వరి మేడం గురించి కనీసం ఏదో ఉన్నదన్నా ఏదో ఒక ముక్కన్నా చెప్పాలనే ఉద్దేశంతో ఇంతసేపు వెయిట్ చేసి వారు పడిన శ్రమకి తపనకి కృతజ్ఞతగా చెప్పాలనే ఉద్దేశంతోనే నేను ముందుకు వచ్చాను ఇప్పుడు చెప్పడం కూడా. అది మళ్ళీ నేను నా బాల్యం చిన్నప్పటి నుంచి మేడం చెప్పారు, నేను అదివరకు కూడా విన్నాను పత్రి సార్ కాన్సెప్ట్ 5 ఫింగర్ కాన్సెప్ట్. ఆటలు పాటలు చదువు మెడిటేషన్ ఇంకోటి ఏంది పనులు ఈ 5లో నేను చదువు పనులు చిన్నప్పటి నుంచి అవి రెండే మాకు తెలుసండి. ఆటలు పాటలు ఇవన్నీ మేము మిస్ అయ్యాం. మెడిటేషన్ ఎప్పుడైతే నేను 2.5 years నుంచి మెడిటేషన్లో ఉన్నాను. మెడిటేషన్ ఎప్పుడైతే నాకు వచ్చిందో ఈ 5 నాకు వచ్చినాయి. ఇప్పుడు ఈ వారంలో నేను బాల్యంలో ఏదైతే మిస్ అయ్యానో అవన్నీ ఈ వారంలో నేను పొందాను. అట్లాగే ఎంతోమంది ఫ్రెండ్స్ని పొందాను. అట్లాగే మా బాబు కూడా చాలామంది ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు. చాలా బాగుంది. ప్రతి ఒక్క నేను 2 years బ్యాకే నేను ఈ మేడం ప్రోగ్రామ్ వర్క్షాప్ విన్నాను. అప్పటి నుంచి నాకు వెళ్ళాలనే కోరిక. దానిలో ఈ ట్రీ హగ్గింగ్, ట్రెక్కింగ్, స్టార్ గేజింగ్ ఇవన్నీ ఎప్పుడు చూడలేదు. కానీ అవి చూడంగానే ఆ పాంప్లెట్ చూసిన వెంటనే నాకు వెళ్ళాలనే కోరిక నాలో తపన అనమాట. కానీ నేను ప్రయత్నం చేయలేదు. ఈసారి మాత్రం గట్టిగా రావాల్సిందే అని ప్రయత్నం చేసి ఇంట్లో మా వారికి అంటే వాళ్ళకి తెలీదు, ఇష్టం లేకపోయినా వెళ్ళాల్సిందని పట్టుదలగా వచ్చామన్నమాట. అంటే ఇంట్లో ఉంటే పిల్లలకి వాళ్ళు సెల్ ఫోన్ అడిక్ట్ అయిపోతారు, ఆటలు తప్ప ఇంకా వేరే ఏమి ఉండదు. ఇక్కడికి వస్తే అన్నీ ఉంటాయి, అన్నీ దొరుకుతాయి. ఆ ఉద్దేశంతో ఇంకా గట్టిగా రావాలనే ఉద్దేశంతో వచ్చాను. అనుకున్న దానికంటే చాలా బాగా జరిగినాయి. ఫుడ్ కానీ అన్నీ బాగా ఉన్నాయి. మెయిన్ అక్కడ యూనిటీ, ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ కలిసి ఇది నాది, నా పని అలాగే ఎంకరేజ్ చేశాను మేడం. నేను ఫోన్లో మేడం వాలంటీర్గా చేస్తాను మేడం అంటే, ఎందుకండి నాకు పర్సనల్గా పెడతారు, గ్రూప్లో పెట్టేయండి అంటే, ఆ మాటలో కూడా మేడం తపన ఏంటంటే అది చూసి మీరు చెప్పిన మెసేజ్ ఇన్స్పైర్ ఇంకా అందరు పేరెంట్స్కి తెలుస్తుంది, అందరూ వాళ్ళు కూడా ముందుకు వస్తారు అనే తపన అనమాట. ఈచ్ వర్డ్లో కూడా మేడం తపన నాకు అర్థమవుతుంది. అలాగే అందరూ కూడా వర్క్ చేయాలి అని నాకు అర్థమవుతుంది. మేడం అంటే తిట్టేటప్పుడు అంటే తిట్టడం కాదు, ఎట్లా ఉండాలంటే అలా, ఎప్పుడు ఏ సిచ్యువేషన్లో ఎలా ఉండాలి అనేది మేడం దగ్గర నేను బాగా చూశాను. వెంటనే కలిసిపోతారనమాట. అన్నీ చాలా బాగున్నాయండి. ఫుడ్ వేస్ట్ అసలు నేను ధ్యాన మహాయజ్ఞం లాస్ట్ ఇయర్ ధ్యాన మహాయజ్ఞంలో పార్టిసిపేట్ చేశాను. ఎన్నో లక్షల మంది రోజుకు వచ్చేవాళ్ళు, కానీ ఇంత ఫుడ్ వేస్ట్ అవ్వలేదు. ఎవరి పనులు వాళ్ళు, ఎవరి ప్లేట్ వాళ్ళు కడగడం కానీ అది అంతా చాలా బాగుందనమాట. ప్రతి ఒక్కళ్ళు సర్వీస్ ఎంత బాగా చేస్తున్నారంటే అందరి నుంచి ముందు మెయిన్ నేర్చుకోవాల్సింది అదేనండి. ఇది నాది మనది అంటే, నాది అంటే మనది ఈ వర్క్ అనేది నాకు బాగా అర్థమవుతుంది. ఇంకా ఇక్కడ తర్వాత నెక్స్ట్ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఇంకా నేను కొన్ని అంటే పిల్లలకి యాక్టివిటీస్ నేర్పించాలి అనే డెసిషన్ అయితే నేను తీసుకున్నాను. కొన్ని అంటే ఓన్లీ చదువు కాకుండా అదర్ యాక్టివిటీస్ పిల్లలకి ఇవ్వాలి. దానికోసం నేను వర్క్ చేద్దాం అనుకుంటున్నాను. నువ్వని చెప్తా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మహేశ్వరి మేడంకి ఎన్ని చెప్పినా తక్కువే. మహేశ్వరి మేడం తల్లి కాదండి, తల్లి అనేది మనకి జన్మని మాత్రమే ఇస్తుంది. గురువు అంతకన్నా చెప్పలేము అసలు. గురువు అంటే జన్మల నుంచి మనం తీసుకొని వచ్చాం. ఈ పిఎంసికి మనకి దొరికిన ఆణిముత్యం మహేశ్వరి మేడం. అంటే నేటి బాలలే రేపటి పౌరులు. చిన్నప్పటి నుంచి వాళ్ళకి కావాల్సిందన్నీ ఇక్కడ మనకి దొరుకుతున్నాయి. రేపు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క పేరెంట్ ఎవరైనా కూడా ఖచ్చితంగా వాళ్ళ ఆత్మ ఎదుగుదలకి ఇది ఎంతో ఉపయోగపడుతుందండి. మేడంకి ఎన్ని చెప్పినా కూడా తక్కువే. కృతజ్ఞతలు, ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మై నేమ్ ఇస్ జోషిత. నేను 4th class చదువుతున్నా. నేను 9 years old. ఈరోజు నేను నా ఎక్స్పీరియన్స్ చెప్పబోతున్నాను. ఫస్ట్ 2 days నేను కరెక్ట్ టైంకి లేవలేకపోయాను. బట్ ద 3rd day నుంచి నేను 4కే లెగిస్తున్నాను. పొద్దున్నే యోగా ఇంకా మెడిటేషన్ చల్లగాలిలో బాగుంది. ఈరోజు పొద్దున వెళ్ళిన ట్రెక్కింగ్ కూడా చల్లగాలిలో ఫారెస్ట్ మధ్యలో మెడిటేషన్ చేస్తాం కూడా
బాగుంది. నేను మహేశ్వరి మ్యామ్కి ఇంకా వాళ్ళ టీంకి థ్యాంక్ యూ చెప్తున్నాను, నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. నేను డ్రాయింగ్, కలరింగ్, మండల ఆర్ట్, మట్టి బొమ్మలకి పెయింటింగ్, పోస్టర్ కలర్స్తో, విజన్ బోర్డ్ అన్నీ క్రియేటివ్గా థింక్ చేసాము. ఎవ్రీథింగ్ చేసే ముందు మేము మెడిటేషన్ చేసాం, క్రియేటివ్ థింగ్స్ వస్తానికి మైండ్లో. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముందుగా బ్రహ్మర్షి పత్రిజీ గారికి ఆత్మ ప్రణామములు, మరియు మహేశ్వరి మేడంకి టీంకి అందరికీ కూడా నా కృతజ్ఞతలు. సమ్మర్ క్యాంప్ ధ్యాన బాల వికాస్ అనేది చాలా బాగుంది. పిల్లలు ఈ ఆపర్చునిటీ బాగా వినియోగించుకున్నారు. కేవలం ఇది పిల్లల కోసమే కాకుండా ఈ క్యాంప్ ద్వారా మేము కూడా చాలా నేర్చుకున్నాము. ఎర్లీ మార్నింగ్ లేవడము, మెడిటేషన్ చేయడము, సూర్య నమస్కారాలు, దెన్ పిల్లల ప్రోగ్రామ్స్, వాళ్ళతో పాటు పేరెంట్స్కి కూడా మోటివేషన్ క్లాసెస్, ఇంకా ఈ శిరీష మేడం చెప్పిన సంగీతం, సప్తస్వరాలు, ఇవన్నీ చాలా బాగా నచ్చాయి. నాకు మ్యూజిక్ అంటే ఫస్ట్ నుంచి బాగా ఇంట్రెస్ట్. మేడం చెప్పేదానికి నేను చాలా బాగా ఇన్స్పైర్ అయ్యాను. ఇంకా మన లావణ్య మేడం చెప్పిన శ్లోకాలు, మీనింగ్స్ మనకి అర్థమయ్యేలాగా చెప్పడం, ఈ శ్లోక దేనికి, దాన్ని ఏ విధంగా ఆచరణలో పెట్టుకోవాలి అనేది కూడా మనకి బాగా చెప్పారు మేడం. ఇంకా మెడిటేషన్ చెప్పడం అనేది గ్రూప్ మెడిటేషన్ చాలా బాగుంది, చాలా ఎనర్జీస్ ఉన్నాయి. ఇంకా ఫుడ్ విషయం వచ్చేసి మా చిన్న పాప అసలు కారం అనేది తినదు. అట్లాంటిది ఇక్కడ బాల వికాస్లో అన్ని ఫుడ్ తను ఇష్టంగా తింటుంది. అది నాకు బాగా నచ్చింది. ఇంకా ఇక్కడ వర్క్ చేసిన అందరికీ, వాలంటీర్స్కి కానీ ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్. ఇంకా ట్రెక్కింగ్ బాగా నచ్చింది. ట్రీ హగ్గింగ్ అంటే చాలామంది చెప్పారు వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అనేది, కానీ నాకైతే ఎలాంటి అనుభవం అయితే అనిపించలేదు. నేను మళ్ళీ ఒకసారి హార్ట్ఫుల్గా ట్రై చేస్తాను. మా పెద్ద పాపకి కాలు నొప్పి ఉండే, నేను వచ్చినా కూడా నాకు వీలైనంతనే పార్టిసిపేట్ చేస్తా, నేను ఉండను, నిలబడను అన్నది ఇంటి దగ్గర ఉన్నప్పుడు. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా మాట అనలేదు. సరే మమ్మీ నాకు చాలా బాగుంది, మార్నింగ్ లేపడం వరకే ఓకే లేపుతాను, ఆ తర్వాత ఇంకా వాళ్ళు ఇష్టంగానే వస్తున్నారు. ఇంకా అసలు ఎంత అంటే అంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇంకా ఒకటి మనకి ఈరోజు చేసిన ట్రెక్కింగ్ కూడా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. అందరు కలిసి వెళ్ళడము, మెడిటేషన్ చేయడము చాలా బాగుంది. చాలా అయితే నేర్చుకున్నాము. ఇంకొకటి ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లేవడము, సూర్య నమస్కారాలు చేయడము, ఇంకా మైండ్ఫుల్ ఈటింగ్ అనేది బాగా నచ్చింది. ఎంత ట్రై చేద్దామన్నా కూడా ఏదో ఒక చిన్న రీజన్ వల్ల అది మిస్ అవుతుంది. దెన్ నేనైతే ఈ విషయం సీరియస్గా తీసుకుందాం అనుకుంటున్నా. ఖచ్చితంగా సూర్య నమస్కారాలు, మైండ్ఫుల్ ఈటింగ్ అనేది కంటిన్యూ చేస్తాను. నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి మా పిల్లలు కూడా అంటే వాళ్ళంతటా వాళ్ళు అన్ని చేయగలిగేలాగా అవుతారని నేను ఆశిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ చాలా 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 థ్యాంక్స్. Hi all, my name is Shamika. I'm from Bangalore. I'm studying in 8th grade. I'm doing meditation from 3 whole years. Though I'm doing meditation from 3 whole years, I have never experienced this good opportunity to showcase our real talents. Not only that, we used to learn very much new things here, and every single day we have a new thing to learn. On the first day, we learned how to love our body therapy by Banu Kiran sir, and maybe on the second day we learned not only every single day we used to learn very new benefits every single day, and we did clay modeling. It helped it helped us to connect with our root chakra, and I thank Maheshwari ma'am for giving opportunity for volunteering. And we not only me as a volunteer, I experienced both as a student as well as a volunteer. On the first day when I came, I felt without my parents how can I stay, or how will I volunteer. But I always like to be without my parents. Like I never tried being alone without my parents. But on the first day when I came, only Maheshwari ma'am told she's like my daughter. With that, I felt actually so happy. And thank you Maheshwari ma'am for giving me this opportunity. Thank you.
Hip rotation, only hip movement, not entire legs and everything. కాళ్ళు స్ట్రైట్ గా ఉండాలి, ఓన్లీ హిప్ దగ్గర నడుము మాత్రమే తిరగాలి. ట్రై చేస్తే చక్కగా అవుతుంది. ఓన్లీ హిప్ రొటేషన్, నో బాడీ రొటేషన్. క్లాక్ వైజ్. ఓన్లీ ద హిప్. నా లెగ్స్ ఏమన్నా కదులుతున్నాయా? మీరు మొత్తం లెగ్స్ తో తిప్పేస్తున్నారు. ఓన్లీ హిప్. క్లాక్. నెక్స్ట్ రిస్ట్, బోత్ హ్యాండ్స్ ఫార్వర్డ్, రిస్ట్ రొటేషన్. సేమ్ క్లాక్ అండ్ యాంటీ క్లాక్. మన రైట్ చేసినప్పుడు హ్యాండ్ నొప్పి పెట్టుకున్నా, పనులు చేయాలంటే హ్యాండ్ నొప్పి పెట్టుకున్నా దగ్గర మనం మూవ్ చేయాలి. షోల్డర్, షోల్డర్ రొటేషన్, షోల్డర్స్ రెండు చక్కగా రెండు షోల్డర్ బ్లేడ్స్ ఈక్వల్గా పెట్టుకొని స్లోగా ఇలా మొత్తం పైకి. లుక్ ఎట్ షమి అక్క, లుక్ ఎట్ మేడం. ఈ రొటేషన్, ప్లేస్ యువర్ హ్యాండ్స్ ఆన్ యువర్ నీస్. ఈ రొటేషన్ చాలా స్లోగా, పాదాలు స్టేబుల్ గా పెట్టుకొని ఓన్లీ నీస్. క్లాక్ వైజ్, క్లాక్ వైజ్, నో టాకింగ్, ఓన్లీ అవర్ బాడీ వర్క్. దిస్ ఇస్ అవర్ బాడీ థెరపీ. క్లాక్ వైజ్, యాంటీ. చేంజ్ ద లెగ్. Again clockwise. Balance, you have to balance your body. Don't lift so much so that you will fall down. Now just stand in your position, jump, comfortable level, jump. Skipping rope position, as if skipping rope is in your hands. Skip. Move your hands as if there is a skipping rope. Okay. Hands, hand cross, running on the spot. Yes, hand movement also. Printing is hand movement, as if you are run. చేతులు దగ్గర పెట్టుకున్నావు, రన్ చేయండి. రన్ 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 రన్. మూవ్ యువర్ హ్యాండ్. Yes, you are that marathon athlete. Don't stop. Look at me. Relax, just breathe out. Relax your body. Whenever class loga. Okay. అన్ని రికార్డ్ అవుతున్నాయరా, మీరు ఏం చేస్తున్నారో నేను చూడక్కర్లేదు, కెమెరా చూస్తుంది. Follow the instruction. Stretch, stretch, stretch. Hands straight. Try to bend as much as possible. ఆదహస్త ఏకపద ప్రసరణ. Yes, ready? నమస్కారం. లాస్ట్ ఓం శ్రీ సవిత్ర సూర్య నారాయణాయ నమః. తాడాసన.
చేతులు రెండు కలిపి పైకి చూస్తాం. శరీరం మొత్తం ఒక తాడు మాదిరి పైకి లాగుతాం. పాదహస్తాసనం. ముందుకు చూస్తూ అరచేతులు కాలు పక్కన, చేతులు మోకాలకి పెట్టి చూస్తాం. లుక్ అప్. రెండు చేతుల మధ్యలో కాళ్ళు ఉండాలి. ప్లాంక్ పొజిషన్. నాట్ పర్వతాసన్. ఆద్య బెండ్. స్ట్రైట్. దిస్ ఇస్ ప్లాంక్ పొజిషన్, నాట్ పర్వతాసన్. నో క్రాసింగ్ లెగ్స్. పక్కన పెట్టుకోవాలి హాయిగా స్ట్రైట్ గా. రే కాలు ఎందుకు ఎత్తే కుక్క పిల్లగా. పక్క వాళ్ళు ఏం చేస్తున్నారు, పక్కన ఏం జరుగుతుంది, మెడిటేషన్ లో ఉన్నా మన కోసం మనం ఇలా చేసుకుంటున్నా పక్కన బాంబు పడినా మనం కదలకూడదు. మీరు చిన్న మాటకే ఇది అవుతున్నారు. కార్తీక్ హ్యాండ్స్ అండ్ ఒక దోశ ఇవ్వండి వాళ్ళకి. కదులుతున్నా మాట్లాడుతున్నా రెండు చేతులు పక్కన పెట్టుకోకపోయినా. షమీ మదర్ గారు చేతులు రెండు థైస్ పక్కన పెట్టుకున్నారు. రిలాక్స్ యువర్సెల్ఫ్. లెగ్స్ స్ప్రెడ్ చేయకూడదు, దగ్గర పెట్టుకోవాలి. పక్కకి చూడకూడదు, స్ట్రైట్ గా చూడాలి. మాట్లాడే వాళ్ళు అక్కడ చూడండి సార్. పిల్లలు చక్కటి పిరమిడ్ శక్తి, సూర్య భగవానుడి శక్తి. మనం ఎంత బ్లెస్డ్ ఉన్నామో మనము. చేతులు ఎవ్వరూ తీయకూడదు. పిల్లలు ఇక్కడ ఎంతో బాగా చేస్తారు. చిన్నపిల్లలు చిన్నపిల్లలకి రిజిడిటీ లేదు. ఏ ఇన్స్ట్రక్షన్ అయితే అది అద్భుతంగా చేస్తున్నారు. ఒక్కొక్క ఆర్గాన్ని రిలాక్స్ చేస్తూ రావాలి. ఆ కళ్ళుని ప్రశాంతంగా మూసుకోవాలి. ఆ లిప్స్ రెండు దగ్గర పెట్టుకోవాలి. నోరు మూసుకొని ఉండాలి. జస్ట్ దగ్గర హెవీనెస్ వద్దు. జస్ట్ బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. షేక్ హ్యాండ్ ఇవ్వచ్చు. డోంట్ హెజిటేట్. ఎక్స్ప్రెస్ యువర్ లవ్. చక్కగా యు ఆర్ సో వండర్ఫుల్. ఐ రియల్లీ హ్యాపీ టు మీట్ యూ. ఐఎమ్ సో హ్యాపీ టు మీట్ యూ. గో గెట్ అప్, స్టాండ్, హగ్ యువర్ ఫ్రెండ్. Don't hesitate. Find a partner, hug. Tell them, tap them. You are so nice. You are so wonderful. I really love to meet you. Yes, madam. You are so wonderful. మీ పాపను మొత్తం వాలంటీర్ గా పంపించారు చక్కగా. You are so wonderful. Hug, hug. Give them shake hand. ఎప్పుడైతే మనం ప్రేమ ఇస్తామో ప్రేమ పొందుతాము. Don't hesitate. I love you. Both of you. Come. I love you so much. I love you. అవును. బర్త్డే అక్కడ చేద్దాం. చక్రహాస్ కి అక్కడ చేద్దాం. I know his birthday. Hey, చక్రహాస్ కాదు నాన్న. Living, happy living. Ready? Ready? Yes, let us go. Okay. నవ్వండి.
ఓకే నువ్వు చిన్నగా చూడండి సార్ మా పిల్లలు చెప్తారు ఫస్ట్ మనం వాష్ చేసి కటింగ్ చేసామనుకోండి మోర్ న్యూట్రియంట్ లాస్ అయిపోతాం మనం. వేరే నీట్ గా వాష్ చేసి అప్పుడు కట్ చేసుకుని డైరెక్ట్ గా కుక్ చేసుకుని ఉంటాయి. అందుకని ఒకసారి లిడ్ తీసి ఆ గ్యాసెస్ ఎవాపరేట్ అయిపోయాక క్లోజ్ చేసుకోవాలి. జనరల్ గా క్లోజ్ చేసి కుక్ చేయాలి. మరి ఈసారి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అవి ఎప్పుడు అందులో మినరల్స్ మన పిల్లలు గ్రోయింగ్ ఏజ్ లో బాగా మజిల్ కావాలా వద్దా మనకి. దానికి ప్రోటీన్ అంటే ప్రోటీన్ ఎందులో ఉంటుంది? ప్రోటీన్ ఫుడ్స్ ఏంటి? వాల్నట్స్, పల్లీలు, మూంగఫలి, గ్రౌండ్ నట్స్, పీనట్స్, ఇవన్నీ నువ్వులు, జింజలీ సీడ్స్, ఇవన్నీ మనకి ఏంటవి? ప్రోటీన్ రిచ్ ఫుడ్స్. సోయా, దీస్ ఆర్ ఆల్ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్. హలో హలో, క్లాస్ ఎటు జరుగుతుంది? మరి మనం ఎటు చూస్తున్నాం? ఇటు చూసేవాళ్ళు కొంతమంది, అటు చూసేవాళ్ళు, ఇటు చూసేవాళ్ళు ఎక్కువ మంది. వాట్ ఈస్ దిస్? ఇందులో ఏముంటుంది? ఫుల్ ఆఫ్ ఫైబర్ అండ్ ఆయిల్ కంటెంట్ కూడా ఉంటుంది. ఫ్యాట్స్, హెల్దీ ఫ్యాట్, కోకోనట్. సో కోకోనట్ మిల్క్ తో మన ఇన్స్టెడ్ ఆఫ్ నార్మల్ మిల్క్ ఎక్కువ తీసుకోవాల్సుకున్నా కోకోనట్ మిల్క్ తో ఏమవుతుంది? అందులో ఒకటి ఆయిల్, రెండు ఏమవుతుంది? అంతలా కుక్ చేస్తే న్యూట్రియన్స్ అంతా పోతుంది, అది సింక్ అయిపోతుంది పాపం. అప్పుడు మీ మమ్మీ ఇంకా పోయి దగ్గరనే ఎక్కువసేపు ఉంటుంది, ఎక్కువ స్ట్రెస్ అవుతుంది మీ మమ్మీ. స్ట్రెస్ అవన్నీ ఒకటైతే ఫింగర్ ఫ్రైస్ అది అనుకోండి. తెలుసుకున్న తర్వాత చక్కగా ఇప్పుడు జస్ట్ అలా లైట్ గా బాయిల్ స్టీమ్ చేసేసి మంచిగా కోకోనట్ ఏదైనా వేసేసి ఫ్రై చేస్తే ఎంత హెల్తీగా ఉంటుందో. పత్రిజీ తాతయ్య ప్రతి పిల్లవాడు 10 years అబవ్ వచ్చాక ఖచ్చితంగా కుకింగ్ నేర్చుకోవాలని చెప్పారు. ఎందుకని? అక్కడ ప్రిపేర్ అయ్యే కాడికి మనం కొన్ని శ్లోకాలు చెప్తున్నాం. ఓకేనా? ఓకే, Listen to me. Okay, you go. Deva sada padina. Mom, you come. Daya taranga Ya Shweta Padmasana Ya Brahmachyuta Prabhuti Nandakari Varabhayakari Saundarya Ratnakari Nirbhula Doshapa Guruvasita Sarachira Kasipuradhishwari Bhikshandehi Krupavalayi Lokrakshakari Tapah falakari Kasipuradhishwari Bhikshandehi one vegetable ayyalu వెళ్ళిపోండి మీరే వాలంటీర్. ఒక పని చేయండి, కటింగ్ పీలింగ్ అయిపోయిన వాళ్ళు రూమ్ కి స్నానాలు చేయండి. కటింగ్ పీలింగ్ అయిపోయిన వాళ్ళు రూమ్ కి స్నానాలు. మీరు అక్కడే ఉంటారు. పాప మీది అయిపోయిందా? వెనక్కి రారా బాగుండదు. అయిపోయిన వాళ్ళు స్నానంకి వెళ్ళండి.
బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళాలనుకుంటే అలా, లేదంటే డైరెక్ట్ స్నానం. మీరు చెప్పేటట్టుకోండి. మీరు అయిపోయింది కదా, టపా టపా చేసేస్తున్నారు. ఫీలింగ్ అయింది, ఫీలింగ్ క్యారెట్ చేతిలో పట్టుకో. ఫీలింగ్ ఎక్కడ కదా, మార్నింగ్ క్యారెట్ చేసి నువ్వే ఫ్రెష్ గా కట్ చేయాలి. నీట్ గా క్లీన్ చేయాలి. హెడ్ చిన్న తీసుకో, హెడ్ దగ్గర కూడా నీట్ గా చేయాలి. Ayan, where is your chest part? We love Bala Vikas. We love Bala Vikas. Ready? 1, 2, 3, go. We love Bala Vikas. Ready? Boys anta kuda we love anali, and girls anta Bala Vikas anali. Okay na? Ready? 1, 2, 3, go. We love Bala Vikas. ఇంకొకసారి ఫస్ట్ బాయ్స్ we love anali, Bala Vikas అని girls మాత్రమే అనాలి. ఓకే, బాయ్స్ అన్నారు. రెడీ? 1, 2, 3, go. We love Bala Vikas. ఇంకొకసారి We love Bala Vikas. ఇద్దరు చెప్పేస్తున్నారు మళ్ళీ బాల వికాస్. రెడీ? 1, 2, 3, go. We love Bala Vikas. చెప్పొద్దు, ఫస్ట్ బాయ్స్ చెప్పాలి we love అని. ఓకే, అందరు కెమెరా వైపే చూడాలి. పాప నాన్న కెమెరా వైపు. రెడీ? 1, 2, 3, go. We love Bala Vikas. అమ్మ రామ్. ఎంతమంది కెమెరామెన్ ఉండాలి? వాళ్ళకి ఎవరైనా ఫోటో తీయండి, అందరు కెమెరామెన్కి. ఒకసారి ఆగి, నా కెమెరామెన్ ఓకే చెప్పేవరకు వెళ్ళొద్దు. ఒక్క నిమిషం, ఇవన్నీ పిల్ల పిచ్చుకలు. సార్ పేరెంట్ గారు రండి, రండి సార్, పేరెంట్స్ ఫోటో.
అదే ఏయ్ నీల్ డౌన్ చేసిన వాళ్ళు కాళ్ళు నొప్పి వస్తుంది. ఫైనల్గా మీరు చెప్పండి, అప్పుడు నవ్వుతాం. వీ లవ్ అని మదర్స్ అంటారు, అవర్ చిల్డ్రన్ అని ఫాదర్స్ అంటారు. ఒక్క నిమిషం అమ్మ గోపాల్ ఇందాక నువ్వు రెడీ 1 2 3 పిల్లలు హలో, అక్కడ రికార్డింగ్ అయిపోతుంది, మీరేం మాట్లాడకండి, వాళ్ళు మాట్లాడతారు. మీ టాస్క్ అప్పుడు మీ పేరెంట్స్ మాట్లాడారా మరి? నీల్ డౌన్ చేసిన పాప అమ్మ బాగా చేశారు. అదంతా కూడా అలానే పర్మనెంట్ అవ్వాలి అని ఇంటెన్షన్తో చేద్దాం. ఈ పిల్లలందరూ అద్భుతమైన యోగులుగా, చక్కటి పౌరులుగా, వారి జీవితాలను వారు మెరుగుపరుచుకుంటూ ఎంతోమంది జీవితాల్లో వాళ్ళు వెలుగులు నింపాలని సంకల్పం చేద్దాం. అహం బ్రహ్మాస్మి, మనలో భగవంతుడు ఉన్నాడు. ఆ భగవత్ శక్తితో మనము ఒక కోరిక కోరుదాం విశ్వ కళ్యాణం కోసం. ఈ చిన్నారులందరూ అద్భుతమైన ప్రతిభా పాఠవాలతో రాణిస్తూ ఎంతోమందికి వీరు సహాయ సహకారాలు చేయాలని కోరుకుందాం. నో టాకింగ్ ఇన్ బిట్వీన్. సౌమ్య తల్లి కళ్ళద్దాలు తీయండి, ధ్యానంలో కూర్చోండి. మీ
so sincere in our efforts, sitting straight, closing the eyes, sincerely we are observing our breath. What a wonderful day. So many little masters, dear gods, all our friends in meditation, inside the pyramid, 3 more times powerful. We are all in great pyramid meditation. Where our attention goes, there the energy flows. Where the energy flows, there the creation. All our attention is to transform ourselves and the world. World peace begins with our inner peace. Be the change you wish to see in the world. Let us transform ourselves. ఆఖరి 3 నిమిషాలు మన కృతజ్ఞతా భావాన్ని వ్యక్తపరుద్దాం. ఎంత కృతజ్ఞతతో ఉంటే అంత మనం ఈ విశ్వం నుంచి పొందుతూ ఉంటాము. గ్రాటిట్యూడ్ ఈజ్ హయ్యర్ స్టేట్ ఆఫ్ రిసీవర్షిప్. అద్భుతమైన దేవాలయం లాంటి ఈ శరీరాన్ని ఇచ్చిన మన తల్లిదండ్రులకు, మనకు విద్యాబుద్ధులు నేర్పించి ఎంతో గైడెన్స్ ఇస్తున్న గురువులకు, టు ఆల్ అవర్ స్పిరిచువల్ మాస్టర్స్ ఫర్ దర్ వండర్ఫుల్ టీచింగ్స్, టు ఆల్ ద ఫార్మర్స్ ఫర్ గ్రోయింగ్ అస్ healthy and varieties of food in all seasons, to the nature, to the mother earth, to all the 5 elements, to all the things which we are using at our home. అద్భుతమైన ఆ వస్తువులన్నీ మన సమయాన్ని ఆదా చేసి మన జీవితంలో ఎంతో సులభతరాన్ని తీసుకొచ్చిన ఆ ప్రతి వస్తువు యొక్క అద్భుతానికి మనం కృతజ్ఞతలు తెలుపుదాం. మనం వాడుతున్న వాహనాలకు, వాటి అద్భుతమైన పనితీరుకు, సకాలంలో మన గమ్యానికి సురక్షితంగా చేరవేస్తున్న వాటి అద్భుతమైన పనితీరుకు, వాటిని అత్యంత ఎరుకతో నడుపుతున్న వారికి, టు ఆల్ దోస్ కాన్షియస్ డ్రైవర్స్, టు ఆల్ ద సర్వీస్ ప్రొవైడర్స్, టు ద గవర్నమెంట్, to the technology which we are using, to all our body parts, both internal and external.
to all our systems, to the compassionate heart, to the circulatory force, to all our Jnanendriya, to the wonderful people in our life, to all the opportunities, for the universe timely support, thank you dear universe. Whenever you are ready, సిద్ధంగా ఉన్నప్పుడు 2 అరచేతులు కళ్ళ మీద పెట్టుకుందాం. 5 4 3 2 1 0. విత్ ఎ బ్యూటిఫుల్ స్మైల్ ఆన్ యువర్ ఫేస్ ఓపెన్ యువర్ ఐస్. చక్కటి చిరునవ్వుతో కళ్ళు తెరుద్దాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆధ్యాత్మికతను ఎంతో సులభతరం చేసి మనందరినీ ఒక చక్కటి వసుదైక కుటుంబంగా ఏర్పరిచిన వారికి గట్టిగా చప్పట్లు కొడదాం. ఎంతోమంది గురువులకు, చక్కటి ఈ కైలాసపురి ప్రాంగణానికి గట్టిగా చప్పట్లు కొడదాం. 2 చేతులు పైకెత్తి మన కృతజ్ఞతను, మన ఆనందాన్ని తెలియజేద్దాం. మనకు సహకరించిన ప్రతి ఒక్కరికి, ఎంతోమంది సహకారంతో మనం ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా చేసుకున్నాం. గట్టిగా మనం చప్పట్లు కొడదాం వారందరికీ. సో అద్భుతమైన 7వ రోజులోకి వచ్చాం. చాలామంది పిల్లలు, పేరెంట్స్ ఆల్మోస్ట్ మన కాలేజీల్లో ఎన్నో సంవత్సరాలు గడిపితే హాస్టల్లో ఎలా అయితే విడిపోయినప్పుడు ఒక ఫేర్వెల్లో రాత్రి పిల్లలు రకరకాల గ్రూపులుగా పార్టీలు, పేరెంట్స్ కానీ అసలు 1 వీక్ నాన్న మీరు కూడా మీ ప్లేస్లో వెళ్ళి కూర్చోండి అన్న. ఒక 1 వీక్ అద్భుతంగా మనకి అలా రోల్ అయిపోయింది. సో ఈరోజు మనం చక్కగా మన భగవద్గీత శ్లోకం అలాగే సంగీతం మనం ఒకసారిగా మళ్ళీ సిరి మేడం దగ్గర తీసుకొని మన క్లోజింగ్ సెరమనీ మనం చేసుకుందాం. వాలంటీర్స్ ప్లీజ్ హెల్ప్ ద చిల్డ్రన్. సో ఐ ఇన్వైట్ లావణ్య మేడం. సో మనం చక్కగా గీత విలువ తెలుసుకున్నాం. అద్భుతంగా రోజుకి ఒక 2 శ్లోకాలు నేర్చుకున్నాం. ఒక 2 శ్లోకాలు మనం రిపీట్ చేసి చక్కగా మనం సంగీతంలోకి వెళ్దాం. వెల్కమ్ లావణ్య మేడం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరి పేరెంట్స్ అందరికీ మదర్స్ అందరికీ హ్యాపీ మదర్స్ డే. సో మహేశ్వరి మ్యామ్ హ్యాపీ మదర్స్ డే. సో మరి భగవద్గీత శ్లోకాస్ అండ్ ఇంపార్టెన్స్ మనం తెలుసుకున్నాం, అవునా? సో ఖచ్చితంగా మనం ఎందుకు చదవాలి అనేది కూడా తెలుసుకున్నాం. భగవద్గీత చదవడం వల్ల ఇప్పుడు మనం సొసైటీలో ఎన్నో చూస్తున్నాం, పిల్లలు ఎలా ఉంటున్నారు, ఎలా ఉండకూడదు అన్నీ చూసాం కదా. అవన్నీ ఉండకుండా చక్కగా చాలా అద్భుతంగా తయారవుతారనమాట గీత చదవడం వల్ల. సో జస్ట్ అంటే వాళ్ళకి అర్థం అంటే అయ్యో వాళ్ళలో ఇంప్లిమెంటేషన్ మీరు ఇప్పుడు చూడకపోవచ్చు, కానీ అది చదువుతూ ఉన్నప్పుడు ఆ పదాల యొక్క వైబ్రేషన్, ప్రతి పదానికి కూడా ఎంతో వైబ్రేషన్, ఒక మీనింగ్ అనేది ఉంటుంది. అది మనం చదువుతూ ఉన్నప్పుడు మన బాడీలో ఆ చేంజ్ ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది. సో ఆ చేంజ్ మాత్రం చాలామంది పిల్లల్లో గమనించడం జరిగింది. వాళ్ళకి ఫేస్ కావచ్చు, ఆ గ్లో పెరుగుతుంది అండ్ కాన్సన్ట్రేషన్ బిల్డ్ అవుతుంది, ఎంతో బాగుంటుంది. సో అందుకే ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతిరోజు ఒక చిన్న శ్లోకం, జస్ట్ దాన్ని ఒక చిన్న స్టోరీలా ఫ్యామిలీ అందరూ కూర్చొని ఒక 5 minutes మెడిటేషన్ చేసి ఇది గీతా టైం, భగవద్గీత టైం అని పెట్టుకొని ఒక శ్లోకం చక్కగా మీరు చేసుకోవచ్చు. లేదు డైలీ కుదరదన్నా వీక్లీ 1 day, వీక్లీ ఒక రోజైనా కూడా సండేనో ఏదో ఒక రోజు తీసుకొని ఒక శ్లోకంని చక్కగా డిస్కస్ చేసుకొని నేర్చుకోవచ్చు. సో అలా కూడా చేయొచ్చు, ఓకేనా? ఎస్, ఇప్పుడు చక్కగా శ్లోకంలోకి వెళ్దాం. సో మరి
ఎంతోమంది ఉన్నారు, పాండవులు అందరూ కూడా 5 మెంబర్స్ ఉన్నారు, కానీ ఎప్పుడు కూడా అర్జునుడి గురించే చెప్తూ ఉంటారు. మరి ఎందుకు అర్జునుడి గురించి చెప్తా అంటే అర్జునుడు అంత ప్రతిదీ ఇప్పుడు కృష్ణుడు ఏం చెప్పినా కూడా వెంటనే చేయడానికి రెడీగా ఉంటారనమాట. సో ఆ శ్లోకము అంటే ఎప్పుడైతే మనకు అందరికీ కావాల్సింది ఏంటి లైఫ్లో? హెల్త్, వెల్త్ అండ్ ఇంకా హెల్త్, వెల్త్, ఇంకేం కావాలి? సో ఇవన్నీ కావాలంటే మరి ఏం చేయాలి, ఎలా ఉంటే ఇవన్నీ వస్తాయని ఒక శ్లోకం ద్వారా చక్కగా వివరిస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. తెలుసుకుందామా? ఎస్. యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ. సో ఎక్కడైతే శ్రీకృష్ణ పరమాత్మ లాంటి వారు, మరి అదేవిధంగా ధనుర్ధారి అయిన అర్జునుడు లాంటి వారు ఉంటారో అక్కడ దృఢమైన నీతి, విజయము, సంపద, ఐశ్వర్యము అన్నీ ప్రాప్తిస్తాయనని నా అభిప్రాయము అని చెప్తున్నారనమాట. ఓకేనా? సో కృష్ణలాగా ఉండాలి, ఇటు అంటే చెప్పేవానిలా ఉండాలి అండ్ నేర్చుకునే వాళ్ళలా ఉండాలి. చెప్పేవానిలా మనం ఎప్పుడు ఉంటాము, మనకు వచ్చింది మనం చెప్తూ ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు వచ్చింది నేను చెప్తున్నాను, ఇప్పుడు మీరు వింటున్నారు. నెక్స్ట్ క్లాస్ వచ్చినప్పుడు నేనేం చేస్తాను, నేను వింటాను కదా, అలా రెండూ ఉండాలన్నమాట. ఓకే, చెప్పాలి అండ్ వినాలి. ఓకే, అండ్ మనకు వచ్చింది ఎప్పుడూ చేస్తూ ఉండాలి. ఇది పత్రి సార్ ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్కి చెప్పారు. మీకు ఏ వస్తే ఏ చెప్పండి, బి వస్తే బి చెప్పండి, కానీ ఆగద్దు. సో చెప్తూ ఉండాలి, నేర్చుకుంటూ ఉండాలి అని చెప్పారు. అండ్ అది సో ఒకసారి నాతో పాటు చెప్దాం. యత్ర యోగీశ్వర కృష్ణో, గట్టిగా, యత్ర యోగీశ్వర కృష్ణో. ఎలా కూర్చోవాలి గీత చదివేటప్పుడు? ఎస్. యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ. ఇంకొక శ్లోకం. యుక్తాహార వాళ్ళకి అయిపోయింది, వాళ్ళు మీరు కలిపి యుక్తాహార చెప్పచ్చు. ఓకే, సో మరి ఎలాంటి ఆహారం తినాలో కూడా మనం చక్కగా తెలుసుకున్నాం ఈ శ్లోకం ద్వారా. సో వెరీ 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 ఇంపార్టెంట్, పత్రి సార్ ఎప్పుడూ చెప్పే శ్లోకం అన్నమాట ఈ శ్లోకం. సో ఒకసారి అందరం కలిసి చెప్తాం. యుక్తాహార విహారస్య, యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. యుక్తమైన ఆహారము, నడత, కర్మాచరణ కలిగి ఉన్న వారికి దుఃఖాలను పోగొట్టే ధ్యాన యోగం సిద్ధిస్తుంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో మ్యూజిక్ మ్యామ్ని వెల్కమ్ చేసుకుందామా? ఎస్, నేనే చెప్పేసినాను. గుడ్ మార్నింగ్, శుభోదయం. Happy Mother's Day to all the mothers present here. Okay, పిల్లలు, let's start with స్వరాస్. ఓకే, లాస్ట్ డేకి వచ్చేసాం కదా, మనం ఏం నేర్చుకున్నాం నాతో పాటు కంటిన్యూ చేసేస్తారా? రెడీయా? వావ్, రెడీయా? సూపర్. మీ అందరికి చలో స్టార్ట్. సరి గ మ పద ని సా సా ని ద ప మ గ రి సా. సెకండ్ కాలమ్. సరి గ మ పద ని సా సా ని ద ప మ గ రి సా. థర్డ్ కాలమ్.
సరిగమ పదని సాని దప మగరి సరిగమ పదని సాని దప మగరి సెకండ్ ఎక్సర్సైజ్ సరిగమ 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 పదని సాని దప మగరి రెడీ సరిగమ 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 పదని సాని దప సాని దప సాని దప మగరి సెకండ్ కాలమ్ సరిగమ 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 పదని సాని దప సాని దప సాని దప మగరి థర్డ్ కాలమ్ సరిగమ 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 పదని సాని దప సాని దప మగరి థర్డ్ ఎక్సర్సైజ్ సరిగమ సరి సరి సరిగమ పదని సాని దప సాని సాని దప మగరి రెడీ సరిగమ సరి సరి సరిగమ పదని సాని దప సాని 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 దప మగరి సెకండ్ కాలమ్ సరిగమ సరి సరి సరిగమ పదని సాని దప సాని 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 దప మగరి థర్డ్ కాలమ్ సరిగమ సరి సరి సరిగమ పదని సాని దప సాని 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 దప మగరి సరే జంట స్వరాల్లోకి వెళ్ళిపోదామా రెడీ సరి రి గ గ మ మ ప ప ద ద ని ని సా 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 ని ని ద ద ప ప మ మ గ గ రి రి సా సా సెకండ్ కాలమ్ సరి రి గ గ మ మ ప ప ద ద ని ని స స సా స ని ని ద ద ప ప మ మ గ గ రి రి స స థర్డ్ కాలమ్ సరి రి గ గ మ మ ప ప ద ద ని ని స స సా స ని ని ద ద ప ప మ మ గ గ రి రి స స వన్ మోర్ టైమ్ థర్డ్ కాలమ్ సరి రి గ గ మ మ ప ప ద ద ని ని స స సా స ని ని ద ద ప ప మ మ గ గ రి రి స స నెక్స్ట్ ఎక్సర్సైజ్ సరిగమ సరి రి గ గ సరి రి గ గ మ మ రి రి గ గ మ మ ప ప ఓకే ఫస్ట్ కాలమ్ పాడదామా సరి రి గ గ మ మ రి రి గ గ మ మ ప ప గ గ మ మ ప ప ద ద మ మ ప ప ద ద ని ని ప ప ద ద ని ని సా 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 ని ని ద ద ప ప ని da da pa pa ma ma ga ga pa pa ma ma ga ga ri ri ma ma ga ga ri ri sa sa second column two swaras okay
ಸ ಸ ರಿ ರಿ ಗ ಗ ಮ ಮ ರಿ ರಿ ಗ ಗ ಮ ಮ ಪ ಪ ಗ ಗ ಮ ಮ ಪ ಪ ದ ದ ಮ ಮ ಪ ಪ ದ ದ ni ni ಪ ಪ ದ ದ ni ni ಸ ಸ ಸಾ ಸ ni ni ದ ದ ಪ ಪ ni ni ದ ದ ಪ ಪ ಮ ಮ ದ ದ ಪ ಪ ಮ ಮ ಗ ಗ ಪ ಪ ಮ ಮ ಗ ಗ ರಿ ರಿ ಮ ಮ ಗ ಗ ರಿ ರಿ ಸ ಸ. Okay, third column. Ready? అలసిపోయారా? Take a long deep breath. Now let's start with third column, okay? Sa sa ri ri ga ga ma ma ri ri ga ga ma ma pa pa ga ga ma ma pa pa da da ma ma pa pa da da ni ni pa pa da da ni ni sa 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 ni ni da da pa pa ni ni da da pa pa ma ma da da pa pa ma ma ga ga pa pa ma ma ga ga ri ri ma ma ga ga ri ri sa sa pa pa ma ma ga ga ri ri ma ma ga ga ri ri sa sa. You want to repeat after me? You want to learn the third column perfectly? Last say. ఓకే, టటకిటలోకి వెళ్ళిపోదామా? చలో, నాతో వచ్చిన వాళ్ళు నాతో పాడేయండి. ఓకే, టటకిట టటకిట టటకి. ఓకే, వండర్ఫుల్. ఓకే, ఒకసారి నాతో రిపీట్ చేయండి. ఓకేనా? టటకి టట కిట్ట కిట్ట టట కిట్ట టట్ట కిట్ట టకిట టట్ట కిట్ట టకిట టోన్ముఖటం కృతి స్ఫుటోత్ కటపటహాది నిస్వన వియత్తల దిక్తట తాటి తార్భటోద్భట పటుతాండవాటన టకారనుత బసవేశ పాహి మాం. స్పీడ్గా ఒకసారి వినండి, ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? టటకిట టట్టకిట్ట టటకిట్ట టట్టకిట్ట టట్టకిట్ట టకిట టట్టకిట్ట టకిట టోన్ముఖటం కృతి స్ఫుటోత్కటపటహాది నిస్వన వియత్తల దిక్తట తాటి తార్భటోద్భట పటుతాండవాటనటకారనుత బసవేశ పాహి మాం. ఓకే, చలో నెక్స్ట్ ఏంటి? వుడ్ యు లైక్ టు సింగ్ విత్ మీ? రెడీ, స్టార్ట్. గరుడ గమన తవ చరణ కమలమివ మనసి లసతు మమ నిత్యం మనసి లసతు మమ నిత్యం. గరుడ గమన తవ చరణ కమలమివ మనసి లసతు మమ నిత్యం మనసి లసతు మమ నిత్యం. మమ తాపమ పాకురు దేవా మమ పాపమ పాకురు దేవా మమ తాపమ పాకురు దేవా మమ తాపమ పాకురు దేవా. గల జనయన విధి నముచి హరణముగ వినుద వినుద పద పద్మా జల జనయన విధి నముచి హరణముఖ విబుధ వినుద పద పద్మా విబుధ వినుద పద పద్మా. మమ తాపమ పాకురు దేవా మమ పాపమ పాకురు దేవా. భుజగ శయన భవ మదన జనక మమ జనన మరణ భయహారి భుజగ శయన భవ మదన జనక మమ జనన మరణ భయహారి జనన మరణ భయహారి. మమ తాపమ పాకురు దేవా మమ పాపమ పాకురు దేవా. శంఖ చక్రధర దుష్ట దైత్యహర సర్వలోక శరణా శంఖ చక్రధర దుష్ట దైత్యహర సర్వలోక శరణా సర్వలోక శరణా. మమ తాపమ పాకురు దేవా
మమ పాపమ పా గురుదేవా మమ తాపమ పా గురుదేవా మమ పాపమ పా గురుదేవా అగణిత గుణగణ అశరణ శరణద విదలిత సురలిపు జాల అగణిత గుణగణ అశరణ శరణద విదలిత సురలిపు జాల విదలిత సురలిపు జాల మమ తాపమ పా గురుదేవా మమ పాపమ పా గురుదేవా మమ పాపమ పా గురుదేవా మమ పాపమ పా గురుదేవా భక్తవర్యమిహ భూరి కరుణయా పాహి భారతీ తీరం భక్తవర్యమహ భూవి కరుణయా పాహి భారతీ తీరం పాహి భారతీ తీరం మమ తాపమ పా గురుదేవా మమ పాపమ పా గురుదేవా మమ తాపమ పా గురుదేవా మమ తాపమ పా గురుదేవా గరుడ గమన తవ చరణ కమలమివ మనసి లసతు మమ నిత్యం మనసి లసతు మమ నిత్యం మమ తాపమ పా గురుదేవా మమ పాపమ పా గురుదేవా మమ తాపమ పా గురుదేవా మమ పాపమ పా గురుదేవా. వండర్ఫుల్. అక్కలు ఎంత బాగా పాడారు కదా. ఫుల్ 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 అబ్బబ్బబ్బబ్బ సూపర్ అబ్బబ్బబ్బబ్బ సూపర్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శిరీష మేడం. మనలో ఉన్న అన్ని కళలు మనం ఈ 7 రోజుల్లో ట్రై చేసాం. ఒక ఆల్రౌండ్ డెవలప్మెంట్కి చదువులే కాదు, ఏం తెలుసుకున్నాం? భద్రతాత ఇచ్చిన కాన్సెప్ట్ ఆటలు, పాటలు, చదువులు, పనులు, ధ్యానం, ఇవన్నీ ఎప్పుడైతే కలిసిందో ఏమైంది? ఎస్. సో మన లైఫ్లో ఇప్పుడు ఈ మైక్ నేను ఒక్క లిటిల్ ఫింగర్తో పట్టుకోగలనా? నా సెకండ్ ఫింగర్తో? వేరే నా లిటిల్ ఫింగర్ థమ్ ఫింగర్ కల్పిస్తే సెకండ్ ఫింగర్కి, థర్డ్ ఫింగర్కి. సో మనం ఆటల్లో ఎక్సెల్ అవ్వాలన్నా, పాటలు, డ్రాయింగ్, క్రియేటివిటీలో ఎక్సెల్ అవ్వాలన్నా, స్టడీస్లో మనం బాగా ఉండాలన్నా, మన పనులన్నీ బాగా చేసుకోవాలన్నా ఏం యాడ్ చేయాలి? మెడిటేషన్, ద పవర్, అల్టిమేట్ సోర్స్ ఎనర్జీ. సో ఇది మనం తెలుసుకున్నాం. సో నాట్ ఓన్లీ స్టడీస్, అన్ని కళల్లో మనం ముందుండాలి అని. మరి మనతో పాటు మన బాల వికాస్ పిల్లలు ఈరోజు చక్కగా క్లోజింగ్ సెరమనీ ఆద్య చిన్నారి ఆద్య చక్కటి క్లాసికల్ పర్ఫార్మెన్స్తో మన ముందుకు వస్తుంది. గట్టిగా చప్పట్లతో వెల్కమ్.